మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. రాజు గారు గుమగుమల్లో ఒక మంచి రెసిపీ చూపించారు, పాలక్ బూందీ రైస్. చాలా బాగుంది, మంచి క్రిస్పీ బూందీతో చాలా టేస్టీగా ఉంది. మరి నెక్స్ట్ ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? అసలు మనకి ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది, వర్షాలు పడుతున్నాయి, వెదర్ అంతా కూడా చాలా చల్లగా హాయిగా ఉంది. సో మరి దానికి ఆ వెదర్ లో చేసుకోవడానికి బాగుండేలా ఏదైనా చూపెట్టండి. సో అంటే మీ ఏం కావాలో అర్థమైంది. ఓకే, పకోడీ లాంటిది అయితే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి, ఫాస్ట్ గా అయిపోతుంది, వేడి వేడిగా ఉంటుంది, వర్షం అలా పడుతూ ఉంటే పకోడీలు చేసుకుంటే అసలు బెస్ట్ కాంబినేషన్. చాలా బెస్ట్ కాంబినేషన్. ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా పల్లి పకోడీ చేస్తాను. పల్లి పకోడీ. ఓకే, సో మనం పకోడాల్లో డిఫరెంట్ రకాలు ట్రై చేస్తుంటాం, రోజు ఒకటే అంటే బోర్ కాబట్టి ఇప్పుడు మీరు పల్లీలతో చెప్పండి. పల్లీలతో చాలా బాగుంటుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. పల్లి పకోడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పల్లి పకోడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేరుశనగ పలుకులు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన కరివేపాకు కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. ఇంకా పకోడీలు అంటే చెప్పక్కర్లేదు, డీప్ ఫ్రై ఆయిల్ కావాలి మనకి ఫస్ట్. సో ముందుగా పెట్టేసేస్తాం. ఓకే, నెక్స్ట్ అంటే నాకు తెలుసు రాజు గారు, నేను చాలా సార్లు మీరు చేశారు కాబట్టి నేను ఆల్రెడీ నేర్చేసుకున్నాను. నెక్స్ట్ బౌల్ తీసుకోవాలి రాజు గారు. ఓకే, సో ఒక్కొక్కటి వేసుకుని చక్కగా కలుపుకోండి. పల్లీలు వేసుకోండి ఫస్ట్. థ్యాంక్ యూ. సో ముందు పల్లీలు వేసుకోవాలి. ఒక నిమిషం ఆగండి. మీరు అలా పల్లీలు వేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఇలా కొన్ని పల్లీలు తీసేసుకుని మేము తింటూ ఉండాలన్నమాట. బేసికల్ గా మన ఇంట్లో అలా చేస్తుంటే మనం అలాగే తింటూ ఉంటాం కదా, ఇక్కడ కూడా అంతే. సో మీ అందరికి కూడా తెలిసిన విషయం కదండి. సో ఇలాంటి ఐటమ్స్ చేసేటప్పుడు ఇలా పక్కన ఎవరిని పెట్టుకోకండి. ఓకే, సో క్వాంటిటీ కొంచెం తగ్గుతుంది. ఓకే, ఇది మీరు వినకండి. నెక్స్ట్ శనగపిండి. అలాగే కరకరలాడుతూ ఉండాలి కాబట్టి బియ్యపిండి. ఓకే, ఈ రెసిపీ క్రెడిట్స్ నావే చెప్తున్నా, నేను చెప్తుంటే రాజుగారు చేస్తున్నారు. కొంచెం సరిపడా ఉప్పు వేసుకోండి రాజుగారు, ఎక్కువ కాకూడదు తక్కువ కూడా కాకూడదు. ఓకే ఓకే, కారం కూడా కావాలి కదా రాజుగారు. ఓకే, కారం లేకపోతే ఏం బాగుంటుంది వేడి వేడి పకోడీలో. కొంచెం కలర్ కూడా వస్తుంది. ఏవైనా వేయకూడనివి, హాని చేసేవి ఉంటే ఆరోగ్యానికి కాస్త కాపాడడం కోసం మనకి పసుపు అన్నమాట, యాంటీబయాటిక్ కాబట్టి. అలాగే కలర్ కూడా జీలకర్ర. సో ఇది కొంచెం డీప్ ఫ్రై కాబట్టి డైజెస్ట్ కావడానికి కొంచెం హెల్ప్ చేస్తుంది. ఎస్. సో పచ్చిమిర్చి అవి కూడా అక్కడక్కడ తగులుతుంటే బాగుంటాయి కదా. సో దగ్గర చాలా చిన్నగా కట్ చేసేసుకోవాలి. కరివేపాకు కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ముందు జాగ్రత్తగా కలపాలి, తరువాత వాటర్ యాడ్ చేయాలి. ముందు వాటర్ యాడ్ చేసేసి కలపకూడదు, అక్కడక్కడ ఉప్పు అవి ఇవి ఉండిపోతాయి. సో ఇలా కలుపుకుని తర్వాత వాటర్ యాడ్ చేయాలి. వాటర్ కావాలి కదా రాజు గారు మీకు? గురుగారు. మరి అంత పెద్ద మాటలు ఎందుకులేండి, ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఎక్కువైపోయింది అనుకో పిండి కలుపుకోవాలి. ఎందుకు వచ్చింది, సరిపడా వేసేసుకున్నామంటే టైం కూడా సేవ్. ఓకే, సో ఇది కొంచెం గట్టిగా వచ్చేట్టుగా కలుపుకుంటే మనకు కొంచెం ముద్దగా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇది బాగా కలిసేట్టుగా కలిపేసుకోవాలి. ఓకే, సో కొంచెం టైం ఉంది, అది బాగా కలవాలి. ఆ టైంలో ఇలా పల్లీలు తిని టైం వేస్ట్ చేయకుండా మంచి చిట్కా చూడాలన్నమాట. ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. కొంతమందికి అప్పుడప్పుడు కడుపు ఉబ్బరంగాను, అజీర్తి చేసినట్లుగాను, వాంతులు వికారంగా అనిపిస్తూ ఉంటుంది. ఫుడ్ చూస్తే అబ్బా తినాలా, ఏం తింటాంలే అనిపిస్తూ ఉంటుంది. ఏం తిన్నా కూడా వామిటింగ్ వచ్చే సెన్సేషన్ అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ చిట్కా ఫాలో అయిపోండి. దాల్చిన చెక్కని నములుతూ ఉండాలి. ఇలా తరచుగా చేస్తూ ఉన్నట్లయితే వాంతులు వికారం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఓకే, చిట్కా చూసేసారు కదా. ఇక్కడ బాగా మిక్స్ చేసి పెట్టేసుకున్నారు పిండి అంతా కూడా. స్పీడ్ గా చేసేయండి రాజు గారు. సో ఏదో ఒకటి ఉండాలి తింటూ ఉండడానికి. పల్లీలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు పకోడీలు చేసేసుకుందాం. ఇలాంటివి చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుంటే మేలు. పేలే ఛాన్సెస్ ఉంటాయి కదా అప్పుడప్పుడు. పల్లీలు చాలా తక్కువ చెప్పలేము, తక్కువలో మనము ఉండొచ్చు. ఓకే, సో కొంచెం పెద్దగా వేసేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఆ ముద్దగా కాబట్టి కొంచెం నేను గట్టిగా ఉండాలని చెప్పేసాను.
వాటర్ ఎక్కువైపోతే మనకు ఆ ముద్ద రాదు, కొంచెం లూజ్ జారుడుగా అవుతుందండి. అయిపోతుంది. సో లోపల ఉండే ఆ పల్లీలు కూడా మనకి మెత్తగా వస్తాయి. సో గట్టిగా ఉంటే కొంచెం క్రంచిగా తినేటప్పుడు కొంచెం క్రంచిగా ఉంటుంది. సో జీడిపప్పు పకోడీ ఏది ఉంటుంది కదా, కరకరలాడుతూ వస్తుంది, సేమ్ ఇది కూడా అలాగే వస్తుంది. ఓకే, బాగుంది. అసలు మంచి వర్షాకాలంలో ఇలాంటివి చేసేసుకుంటే ఇంకెవ్వరూ అడ్డు చెప్పకుండా, అడ్డు లేకుండా తినేయచ్చు. ఇది మాత్రం కొంచెం బాగా స్లో ఫైర్ లో కుక్ అవ్వాలి, ఎందుకంటే మనం పెద్ద పెద్ద ముద్దలు వేసుకున్నాం కాబట్టి సో లోపల వరకు ఆ పిండి ఉడకాలి. సో కొంచెం టైం పడుతుంది. సో పకోడీలు ఇప్పుడిప్పుడే అలా సగమే వేగాయి, అప్పుడే తీసుకుంటే బాగుండదు, కొంచెం పూర్తిగా వేగాక తిందాం. ఆలోపు ఏం కర్రీ చేయబోతున్నారు రాజు గారు? మీ ప్లేట్ గార్నిష్ చేసిస్తాను నేను, తర్వాత దాంట్లోనే ఈ పకోడీలు పెట్టుకొని తిన్నారు. వావ్, షూర్. మంచి ఆరెంజ్ తీశారు, తర్వాత బేబీకార్న్, టమాటో. వావ్, ఏదైనా ఫేస్ చేస్తున్నారా? ప్లేట్ గార్నిషా? ప్లేట్ గార్నిష్. ఓకే, సో వీటన్నిటి కూడా మళ్ళీ ఇలా హాఫ్గా కట్ చేస్తున్నాను. ఓకే, సో మధ్యలో టొమాటో. ఓకే, అయిపోవచ్చేసింది, కొంచెం అవ్వాలి కదా ఇంకా. ఇంకొంచెం. ఓకే, డిఫరెంట్ షేప్స్ లో కట్ చేసేసుకొని మనం ఆరెంజ్ చేసుకుంటే బాగుంటుంది లుక్ అనేది. ఓకే, సో అలాగే బేబీకార్న్ కూడా తీసుకున్నాను. ఓకే, సో మొత్తం ట్రై కలర్స్ తీసుకున్నారు కదా, అండ్ ప్లేట్ ఏమో బ్లాక్. సో అదిరిపోతుంది కదా రాజు గారు చూడడానికి. కొంచెం లైట్ కలర్స్ లో ఉంటే మనకు ప్లేట్ ని బట్టి సో లుక్ బాగుంటుంది. ప్లేట్ ఇస్తారా? ఓకే, సో ఇక్కడ మధ్యలో మనకి మెయిన్ మన ప్రోడక్ట్ వచ్చేస్తుంది. ఈ బార్డర్స్ లో అరేంజ్ చేసేసుకోవాలి. రాజుగారు నాకు తెలిసి ఇది వేగిపోయింది చూడండి. కొంచెం అండి, అంటే కొంచెం ముద్దలా వేసాం కదా, సో కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. సో మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకే, సో వీటి మధ్యలో బేబీకార్న్. వావ్, సో అందుబాటులో ఉన్నాయి ఏవైనా మనం వాడుకోవచ్చండి, పర్టికులర్ గా ఇవే పెట్టాలని ఏం లేదు. సో గ్రీన్ చిల్లీ మనం ఇలా కొంచెం స్లాండ్ గా కట్ చేసి పెట్టినా బాగానే వస్తుంది. పండు మిర్చి కూడా మనకు సీజనల్ గా దొరుకుతుంది, సో అవైనా పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంది రాజు గారు ప్లేట్. అసలు కటింగ్ సింపుల్, జస్ట్ అలా స్లైసెస్ చేసుకొని అరేంజ్ చేసుకోవాలి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అది చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, కాసేపట్లో పెళ్లి చేసుకోబోయే పెళ్లి కూతురు రెడీ అవుతుంది చూసారా, అలా కళకళలాడుతూ నిండుగా ఇంకేం వెతకలేము దాంట్లో, అలా కనిపిస్తుంది ప్లేట్. సో కానీ ఇందులో ఏదో వెతకచ్చు, మధ్యలో ఎంప్టీనెస్ కదా, ఎందుకు భయపడతారు? నేను ఫిల్ చేస్తా కదా, అస్సలు మేము ఆగం కదా, వేసేయడమే. రాజుగారు నేను ప్లేట్ పట్టుకోనా, మీరు వేస్తారా? రెండు చేసేసి ఓకే, నేను మీకు ఇచ్చేస్తాను పకోడీ కోసం. ఎస్, ఆహా, ఓహో, కరకరలాడుతుంది, ఆ సౌండే చెప్తూ ఉంటుంది. ఇదిగో అవి పడుతున్నప్పుడు ఖరా 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 అంటుంది. ఇప్పుడు జీడిపప్పు పకోడీ తినాలి, చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది, బట్ ఐ కెన్ అండర్స్టాండ్, ప్రతిసారి తినలేము ఎందుకంటే కొంచెం హై క్యాలరీస్ కాబట్టి. ఇట్స్ ఓకే, పల్లి కూడా దగ్గర అదే క్రంచీనెస్తో అలాగే ఉంటుంది కాబట్టి పల్లి ట్రై చేయొచ్చు. ఓకే, వావ్, సో పల్లి పకోడీ రెడీ అండి. పల్లి పకోడీలు రెడీ అయిపోయాయి.
టేస్ట్ చూడబోయే ముందు ఈ పకోడీల తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పల్లి పకోడా తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో వేరుశనగ పలుకులు, శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడాల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పల్లి పకోడా రెడీ.